నమస్కారం. శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక పురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము. ప్రజ్వలమును చేత ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమును పొందుట. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్మ్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరియొక ఇతిహాసము తెలియజెప్పెదను. సావధానుడవై ఆలకింపుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట లేదా ధ్యానము చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనమును చేయుట మరియు పురాణమును చదువుట లేక వినుట ద్వారా సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్లాడుదురు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. ఆ శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషమైన ఫలితమును పొందగలరు. విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అలాంటి వారు దేవదుందుబులు మ్రోగించుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. ఈ నెల రోజులు చేయలేని వారు కనీసము కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా కూడా నిష్టలతో పూజలు చేసిన ఆవు నేతితో దీపముంచవలెను. అయితే ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మిస్తారు. ఇతరులు ఉంచిన దీపము త్రోసి వృద్ధి చేసిన ఎడల కూడా లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారలకు సమస్త పాపములను హరించును. అందులకు ఒక కథ గలదు, వినుము అని వశిష్ఠుల వారు ఇలా చెప్పుచూ ఉన్నారు. సరస్వతి నదీ తీరమున ఒక శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. బ్రహ్మనిష్ఠుడు అనే దయార్ద్ర హృదయుడు ఒకడు, ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయును అచటనే గడిపి పురాణ పఠనము చేయుచు ఉండాలని తలంపుగా వచ్చాడు. ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమిదెలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచూ ఉన్నాడు. ఈ విధముగా కార్తీక మాసమును ప్రారంభము నుండి చేయుచూ ఉన్నాడు. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్దన ఆగిపోతుంది. ఆ నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వస్తుంది. అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చేత దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడి ఉంటుంది. ధ్యాన నిష్ఠలో ఉన్న ఈ యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉంటాడు. గమనించి, ఓయి నీవెవ్వడవు, ఎందుకిట్లు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అప్పుడు ఆర్య, నేను మూషకమును. రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నా ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోట కర్చి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుట చేత నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కానీ ఓ మహానుభావా, నేను ఎందుకీ ఈ మూషిక జన్మమును ఎత్తవలసి వచ్చిందో దానికి కారణమేమిటో విశదీకరించుము అని కోరుకుంటాడు. ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చేత సర్వము తెలుసుకొని, పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను మరియు యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత కలవాడివై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను ఎక్కువ ధరకు కొని మరియు తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక మరియు ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. అలా మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి
వెనుకటి జన్మ పాపమును అనుభవించుతూ ఉన్నావు. ఇప్పుడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతడికి నీతులు చెప్పి పంపిస్తాడు. 16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానమును చేయుట చాలా ముఖ్యము. ఎవరు ఈ కార్తీక మాసమందు తనకు వసతి ఉన్నా కూడా దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరకబాధలను పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానమును చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఈ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానములు చేసిన ఎడల చిరకాలము నుండి సంతానం లేని వారికి పుత్ర సంతానము కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగుతుంది. ఈ ఆకాశ దీపము పెట్టువారు శాలిధ్యానం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలెను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టువారి పరిహాసం ఆడువారును జన్మం ఎత్తుదురు. లకు ఒక కథ గలదు అని ఇలా చెప్పడం ప్రారంభించారు. దీపపు స్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉన్నాడు. ఈ కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాల మీద దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచూ ఉండేవారు. ఒకరోజు ఆ మహామునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమును ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదాము. కనుక మనందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తీసుకొని వస్తాము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి ఇలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధ్యానం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపమును వెలిగించినారు. తర్వాత వారందరూ కూర్చొని పురాణ పఠనము చేయుచూ ఉండగా ఫెళఫెళామనే శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండెను. ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వస్తాడు. వారు అతనిని చూసి, ఓయి, నీవెవడవు? నీవీ స్తంభం నుండి ఏల వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతటా ఆ మహాపురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుట చేత మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధుల చేత అలవడుట చేత వేదములు చదవక ఆ శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయంలో విప్రుడైన విప్రుడు వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతనిని నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచూ ఉండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చొని ఉండి అతిథులను నేలపై కూర్చుండబెట్టుడని చెప్పేవాడను. మరియు స్త్రీలను
పసిపిల్లలను హీనముగా చూస్తూ ఉండేవాడిని. అందరును నా చేష్టలకు భయపడేవారే కానీ, నన్ను ఎవరు మందలించలేకపోతూ ఉండేవారు. నేను చేసే పాప కార్యములకు హద్దులు లేకుండా పోయేవి. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనైన పాపినైనా అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మనెత్తి ఈ కీకారణ్యమునందు కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోయితిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయు మీకు తెలిసినవి తెలియజేసితిని. నన్ను మన్నింపుడని వేడుకొన్నాడు. అతని మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యము పొంది, ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుషులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా, ఆ పురుషుడు మాటలాలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగములలో అందరికి ఎటుల కర్మబంధము కలుగును? అది నశించుటెట్లు? ఈ సంశయము తీర్చండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులందరిలోనూ తమలో ఒకడైన అంగీరస మహామునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కనుక వివరించండి అని కోరుకుంటారు. అంతటా అంగీరసుడు ఇట్లు చెప్తున్నాడు. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. అంగీరసుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము అని చెప్తున్నాడు. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయుచున్నను. కనుక కర్మము చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరిస్తున్నాను. ఆత్మ అనగా ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరిస్తూ ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమగుచుండును కనుక అహం బ్రహ్మయను వాక్యార్థమును గుర్తించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరుకుంటాడు. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే. అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ. నా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞాన రూపై శరీర ఇంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించుచూ ఉన్నదే ఆత్మ అనబడుతుంది. నేను అనున్నది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్తావస్థలు స్థూల సూక్ష్మాకర శరీరంబులను మూడింటిని అందును నేను, నాది అను వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. మేము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగుచూ ఉన్నట్లులా శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. మరియు నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకొనిన అదియే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదే అదియే పరమాత్మయని గ్రహింపుము. త్వమసి అనే మొదలైన వాక్యములందలి
త్వం అనే పదమునకు కించిత్ జ్ఞాత్వాది వశిష్ట జీవాత్మ అని అర్థము. తత్ అనే పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వములను బోధించును. ఈ రకంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుస్తుంది. అదియే ఆత్మ దేహలక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణతత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణతత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను జూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మ ఫలితమును అనుభవించేవాడు పరమేశ్వరుడనియు, జీవులు ఆ కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై శుశ్రూష పొంది సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి ముక్తి పొందవలసిను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుదును. అందువలన సత్కర్మ అనుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా నలోభుడు నమస్కరించి ఇట్లు చెప్తూ ఉన్నాడు. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునీంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నుంచి మీ శిష్యుడనైతిని. తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితముల వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహా అరణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణాలయమునందు ప్రవేశించుటెక్కడ, ఇవి అన్నియు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కనుక నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్యకర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలసినయో దాని ఫలితమెట్టిదో విశదీకరించుడు అని ప్రార్థించెను. ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయు మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కనుక వివరించినదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుషుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అవుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితము ఒనరించిన జ్ఞానము కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చెయ్యక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమవుతుంది. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగాను, అనగా ఈ 3 మాసముల యందు తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అట్లా స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుషులు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు. ఈ కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ ఫలపురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగగల సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల
ధనలోభుడు ఇలా ప్రశ్నించాడు. మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలెను? ఇది ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తరంగా విశదీకరించుడు అని కోరుతాడు. భక్తులకు అంగీరసుడు ఇలా చెప్తాడు. వినుము. చాతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును. ఈ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగుతుంది. సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన సంగతులు నీకు తెలియజెప్పుచున్నాను. కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమగుచుండు వాడును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండను. అంతటా శ్రీహరి నారదుని చూసి ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో ఇలా అన్నాడు. కదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరూ ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడుగుతాడు. నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంపున నీవు ఎరుగని విషయమున ఏమీయూ లేవు. అయినను నన్ను వినిపించమని అనుట చేత విన్నవించుచున్నాను. ప్రపంచమున కొందరు మనుష్యులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులవుతారో ఎరుగలేకున్నారు. కొందరు భుజించకూడని పదార్థములు భుజించుతున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మధ్యలోనే మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములు రక్షింపుమని ప్రార్థించెను. ఆ జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచూ ఉన్నాడు. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచూ ఉన్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచూ ఉన్నాడు. పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు తిరుగుచూ ఉన్నాడు. ఆ విధంగా తిరుగుచున్న భగవంతునిగాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేస్తూ ఉన్నారు. మరికొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. మరికొందరు గర్విష్ఠులైరి. కొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినా చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరిని ఎట్లు తరింప చేయునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, మాల్యాది అలంకారాతుడైన నిజస్వరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను జన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. వనమునందు తపస్సు చేసుకుంటున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రముల కేతించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు ఆ లక్ష్మీనారాయణులను ఇలా స్తోత్రాన్ని గావించారు. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.